నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పండుగను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలం పరిధిలోని పట్టుపురం గ్రామంలో పేదల సేవల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో 1 లేదా 2 నెలలు పింఛన్ తీసుకోకపోతే రద్దు చేసేవారని అన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో 2 నెలల పింఛన్ తీసుకోకపోయినా 3వ నెలలో అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం 4,000 నుండి 15,000 వరకు వివిధ రకాల పింఛన్లు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2029 నాటికల్లా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మొత్తం 18 లక్షల ఇల్లు నిర్మించి ప్రజలకు అందజేయటం జరుగుతుందని చెప్పారు. 2014 నుండి 19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించిన బిల్లులను గత ప్రభుత్వం చెల్లించలేదని, అవి కూడా త్వరలో చెల్లిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో అందరి ఆకలి తీర్చేలా 204 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో 2 అన్నా క్యాంటీన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి పేదవాడు 5 రూపాయలకే భోజనం చేస్తున్నాడని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 99% పూర్తి చేశామని తెలిపారు. పాడి రైతులకు అండగా మినీ గోకులాలు ప్రారంభించామని తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని రంగాలతో పాటు పాడి పరిశ్రమ కూడా నిర్వీర్యమైందని ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో పర్యటించి 1,63,00,000 అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మణికాగేశ్వరపురం గ్రామంలో 18 లక్షలతో రక్షిత మంచినీటి పథకాన్ని శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 2.3 లక్షల వ్యయంతో మినీ గోకుల షెడ్డును ప్రారంభించారు. పట్టుపురం గ్రామంలో 28 లక్షలతో రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. పట్టుపురం నుండి మణికాగేశ్వరపురం వరకు 1 కోటి వ్యయంతో రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పట్టుపురం పంచాయతీ పరిధిలో అంతర్గత రహదారిని 16 లక్షలతో ప్రారంభించారు. 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 మాసాల డబ్బులు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఎవరైనా భర్తలకి పెన్షన్ వస్తే, ఏదైనా ఆరోగ్యం బాగులేక చనిపోతే భార్యలకు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మనం వచ్చి భర్త చనిపోతే ఈ నెలలో, వచ్చే నెలలోనే భార్యలకు ఇస్తున్నాం. కానీ ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఒరిజినల్ గా పెన్షన్ రానిటువంటి భర్తలు చనిపోయారు చాలా మంది. నేను ఇప్పుడు నడిచి వెళ్తుంటే, బాబు 4 సంవత్సరాలైన మా ఆయన చనిపోయాడు, పింఛన్ రావడం లేదు అడుగుతున్నారు. బాబు 3 సంవత్సరాలైంది మా ఆయన చచ్చిపోయాడు, మాకు పింఛన్ రావడం లేదు అడుగుతున్నారు. వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి గారు వీలైతే ఈ నెలలోనే, వచ్చే నెలలోనే ఎవరైతే భర్తలు చనిపోయి వితంతు పెన్షన్లు రావడం లేదో వాళ్ళందరికీ మంజూరు చేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ నెలలో, వచ్చే నెలలో ఒక నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడే ఈవిడొచ్చింది, భర్త చనిపోయాడు 4 సంవత్సరాలు అయింది, పింఛన్ రావడం లేదని. వీళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇంకా చాలా మంది వృద్ధులు ఉన్నారు. మీకు రేపో ఎల్లుండో మీ సచివాలయంలో పింఛన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తాం. మీరు వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్కి కలిసి అర్హత ఉంటే పింఛన్లు పెట్టుకుంటే వారందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా తీసుకుంటాం. చౌక రోడ్డు కాలువల్లో మట్టి పెద్ద ఎత్తున పేరుకుపోయిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. పట్టణంలో గల కాలువలను ఆయన శాసనసభ్యులు గుండు శంకర్తో కలిసి చౌక బజార్లోని కాలువలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలపై ఉన్న సిమెంట్ పిలకలు తీసివేయాలని తెలిపారు. షాపు యజమానులు సహకరించాలని తెలిపారు. కాలువలన్నింటినీ శాసనసభ్యులతో కలిసి పరిశీలించారు. చౌక బజారుకు ఆనుకుని ఉన్న వీధులను పరిశీలించారు. రోడ్లపై పళ్ళు, కూరగాయలు తదితరమైన విక్రయిస్తున్న వారు చెత్త రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామని
హెచ్చరించారు. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ 15 నుండి 20 సంవత్సరాలుగా ఎటువంటి మరమ్మతులు డ్రైన్లు కట్టడం టాప్లు మార్చలేదని తెలిపారు. ఆనాడు కృష్ణా పార్క్ వద్ద డ్రైన్ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే డ్రైన్ కట్టడం జరిగిందని, ఈ రోజు వరకు ఆ డ్రైన్ ను ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆ డ్రైన్ కూడా నేడు కట్టడం జరిగిందని తెలిపారు. ఓ పక్క జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అందరము పారిశుద్ధ్యము, కాలువలపై పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలిపారు. మన నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రజలకు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి చెత్త ఎత్తి వెళ్లేవారు ఎవరైనా రాకపోయినా మీరు మున్సిపల్ కమిషనర్ కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మీ ప్రాంతంలో ఎటువంటి డ్రైనేజ్ రోడ్ల ఇబ్బందులు ఉంటే మున్సిపల్ కమిషనర్ కు నేరుగా ఫోన్ చేయొచ్చని తెలిపారు. దాదాపుగా 200 పనులు చేయడం జరిగిందని వివరించారు. ఇప్పటికీ 20 నుండి 30% పనులు మాత్రం చేయగలిగామని తెలిపారు. మరో 70% పనులు రానున్న రోజుల్లో చేయగలుగుతామని అన్నారు. మొన్న మున్సిపల్ శాఖ మంత్రివర్యులు జిల్లా పర్యటనలో భాగంగా అర్బన్ అథారిటీ నుండి 12 కోట్ల రూపాయలు జిల్లాకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాకు డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. ఈ పర్యటనలో జీవీఎంసీ అధికారి రాము, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాత్రింబౌలు అధికారులు, కలెక్టర్ గారు అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాత్రింబౌలు ఆయన ఎంత తిరుగుతున్నారో మీకు అందరికీ తెలిసిందే. మీరు అందరూ చూస్తున్నారు. అధికారులు అందరూ కష్టపడుతున్నారు. సో తప్పకుండా అమృత వనంలో వచ్చింది కూడా ఇప్పుడు మేము ఎన్ని చేసాం. ఉదాహరణకి ఇక్కడ కృష్ణా పార్క్ డ్రైన్ గురించి మాట్లాడుతున్నాం. నేను సూటిగా అడుగుతున్నాను ధర్మాన్ ప్రసాద్ గారికి, ఇతర వైసీపీ నాయకులకి, మీరు వచ్చారు ఏం చేయలేదు. అది మీరు 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇక్కడ పనిచేశారు, మంత్రిగా ఉన్నారు, ఏం పని అని చేశారా? ఏం చేశారు చెప్పండి. ఎందుకు రాజకీయాలు చేయడం? మీరు సీనియర్లు అయితే సలహాలు ఇవ్వండి, మేము అది పాటిస్తాం, అవి సలహాలు తీసుకుంటాం. మా తప్పు జరిగితే ఏలేదు చూపే, తప్పుడు ప్రచారాలు చేయొద్దు అంటాను. మీ వల్లే ఈ దుస్థితి వచ్చింది. ఈరోజు ఈ నగరానికి దుస్థితి రావడం గత పాలకులు పాపమే. మేము వచ్చి ఎన్ని చేసామో అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. ప్రతి వీధికి వెళ్ళి అడిగి చెప్తారు ఆ వీధిలో ఏం చేసామో, ఎంత కష్టపడుతున్నాం. కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా నిత్యం మున్సిపాలిటీతో ఇది తీసుకొని కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టాము ఈ మున్సిపాలిటీకి. 20 కోట్లు పెట్టి డ్రైన్లు, రోడ్స్, పైప్ లైన్లు వేసాం. కావాలంటే మీకు చూపిస్తాం, ఇదంతా అబద్ధమేట కాదు అది. సో ఈ సందర్భంగా మీకు అందరికీ, ప్రజలందరికీ చెప్తున్నాం, ఇది ఒక్క ప్రభుత్వందో, మున్సిపల్ సిబ్బందిదో, లేకపోతే కలెక్టర్ గారిదో, ఎమ్మెల్యేదో ఒకరిదే బాధ్యత కాదు, ఏదో సీఎం గారిదో ప్రభుత్వంతో బాధ్యత కాదు. ప్రజలది కూడా ఇందులో భాగస్వామి ఉంటేనే సక్సెస్ అవుతాం. ప్రజలందరూ సహకరించి ఇందులో ఈ డ్రైవ్లో పాల్గొని మనం పరిశుభ్రమైనటువంటి సిటీని ఏర్పరచుకోవడానికి దోహదపడాల్సిందిగా కోరుచున్నాను. విద్యార్థుల్లో పరిశోధన జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యా మందిర్ స్మార్ట్ స్కూల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు 175 వినూత్న అంశాలతో కూడిన సరికొత్త ప్రాజెక్టులు, వర్కింగ్ మోడల్స్ ను ఆవిష్కరించి ఔరా అనిపించుకున్నారు. వ్యర్థ జలాల నుండి స్వచ్ఛమైన త్రాగునీరు సృష్టించడం, ఆటోమేటిక్ ఫైర్ మిషన్, కార్బన్ ప్యూరిఫికేషన్, గూగుల్ రోబోట్, కంపోస్ట్ నుండి కరెంటును ఉత్పత్తి చేయడం, సైన్స్ ఆఫ్ వాటర్ వింగ్స్, తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం, వివిధ కలుషిత భూతలాల నుండి నాగావళి నది పరిరక్షణ, చంద్రయాన్ ప్రయోగ రహస్యాలు, భూకంపాల ప్రమాదాలను ముందుగానే ఒక చిన్న అలారంతో అప్రమత్తం చేయటం, భూమి సూర్యచంద్రుల గమనాన్ని బట్టి గ్రహణాలు ఏర్పడే శాస్త్రీయ నిరూపణ వంటి ప్రాజెక్టులు ఆహుతులను మంత్రముగ్ధులను చేస్తూ కట్టిపడేశాయి. అలాగే ఎల్కేజీ నుండి 3వ తరగతి చిన్నారులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు గంటన్నర సమయం పాటు విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. పలు ప్రాజెక్టుల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపి విద్యార్థులను ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం పిల్లలు అపార మేధా సంపత్తి కలిగి ఉన్నారని, దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే అద్భుతాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత తొలి పాఠశాల
పాఠశాలగా జిల్లాలో శ్రీ సాయి విద్యామందిర్ స్మార్ట్ స్కూల్ నిలవడం అభినందనీయమని అన్నారు. యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరో ముఖ్య అతిథులు డిప్యూటీ విద్యాశాఖ అధికారిని విజయకుమారి, మండల విద్యాశాఖ అధికారులు సుజాత, ఎం కృష్ణారావులు హాజరై తొలుత సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు మరియు స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో వివిధ విభాగాల మధ్య సంయుక్త అధ్యయనాలు అవసరమని తెలిపారు. పరిశోధనలు చేయడానికి పెద్ద పెద్ద ప్రయోగశాలలు, నిధులు అవసరం లేదని సివి రామన్ నిరూపించారని కొనియాడారు. 1వ తేదీ ఆదివారం కావటంతో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులు పాల్గొని తమ పింఛన్లను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారుల వివరాలు వెంటనే నమోదు అవటంతో పాటు ఎటువంటి పొరపాట్లు లేకుండా అర్హులైన వారికి నేరుగా పెన్షన్ అందజేయటం సులభమవుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, విధవలు వంటి బలహీన వర్గాల ఆర్థిక భద్రత కోసం పెన్షన్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గుండు శంకర్ డీసిలిటేషన్ మిషన్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డీసిలిటేషన్ మిషన్ అనేది కాలువలు, చెరువులు, డ్రైనేజీలు మరియు పైప్ లైన్లలో పేరుకుపోయిన పూడిక మట్టి చెత్తను తొలగించడానికి ఉపయోగపడే ఆధునిక యంత్రమని వివరించారు. ఈ మిషన్ వినియోగం ద్వారా నీటిపారుదల వ్యవస్థలు శుభ్రంగా ఉండటంతో పాటు వరదల సమస్యలు తగ్గుతాయని తెలిపారు. అలాగే చెరువులు, కాలువల నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు మరియు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు. ఏదైతే పేదవారు, అలాగే వికలాంగులు, ముసలివాళ్ళు, విడోస్ ఇవన్నీ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం సూపర్ 6లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు 3,000ది 4,000 చేయడం అయింది. అలాగే అదే వికలాంగులకైతే 3,000ది 6,000 చేసాం, బెడ్ రిడన్ 5,000 10,000 చేసాం, 10,000ది 15,000 కూడా చేయడం జరిగింది. రేపు 1వ తారీఖు ఆదివారం అయిన సందర్భంగా ఉద్యోగస్తులు ఎవరికి కూడా మళ్ళీ ఆదివారంతో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంకి వచ్చి అక్కడ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము కూడా శ్రీకాకుళం పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా సంతోషం అనిపించింది. అలాగే వికలాంగుల విషయంకి వస్తే 3,000ది 6,000 చేస్తే వాళ్ళ ఆనందం అంత కాదు. సో ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఎన్ని జన్మలు ఎత్తినా మేము రుణపడి ఉంటామని వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఆనందంకి అవధులు లేవు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. సిమ్మన ఆసుపత్రి, బోడెమ్మ కోవెల, ఎచ్చర్ల వీధి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి పైప్ లైన్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎచ్చర్ల వీధిలో చికిత్స పొందుతున్న ఒక కుటుంబ సభ్యునితో నేరుగా మాట్లాడి వైద్య సాయం అందిన తీరును ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
నగరంలో ఇప్పటి వరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా 111 మంది చికిత్స పొందుతున్నారని 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. సేకరించిన నీటి నమూనాల్లో 11 చోట్ల ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించాము. ప్రజలు డ్రైనేజీ కాలువల మీదుగా అక్రమంగా తాగునీటి కనెక్షన్లు తీసుకోవటం, వాటిని మోటార్లు బిగించి నీటిని లాగడం వల్ల భూగర్భంలోని మురుగునీరు మంచినీటిలో కలుస్తుంది. అలాగే రోడ్లపై పశువులను వదలడం వల్ల కలిగే వ్యర్థాలు కూడా నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో కమిషనర్ పాల్గొన్నారు. కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత 10 రోజులుగా క్షేత్రస్థాయిలో అంబులెన్స్లు, సర్వేలైన్స్ టీమ్స్ అందిస్తున్న సేవలను వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిని కాచి చల్లార్చిన తరువాతే తాగాలని, తాత్కాలికంగా అక్రమ కనెక్షన్లు, మోటార్ల వాడకాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, డిఎంహెచ్ఓ అనిత, పలువురు మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. ఏదైతే పార్టిషన్ చేస్తున్నారో దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మేమైతే ఇక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వేలెన్స్ టీం పెట్టడం జరిగింది, అంబులెన్సెస్ పెట్టడం జరిగింది. ఇప్పుడే చెప్పారు 48 దాకా దీంట్లో ఇప్పుడు దాకా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. కావాల్సిన మందులు ఉంది, కావాల్సిన ఇంజక్షన్ ఉంది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడే మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ స్పాట్లోనే అరేంజ్ చేస్తున్నారు స్కూల్లో, అగ్రోపిహెచ్లో. ఇంకా కావాలంటే కూడా మంచి ట్రీట్మెంట్ కావాలంటే కూడా మనకు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ కూడా పంపిస్తాము. సో ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. సో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. సార్ 5 రోజులు జరుగుతుంది మెడికల్ ఎగ్జామినేషన్ అయింది, టెస్టింగ్ శాంపుల్స్ కూడా రిజల్ట్ అవుతుంది. సో దాంట్లో దాదాపు 11 శాంపుల్స్ దాకా ఇప్పుడు దాకా ఈకోడి ఉన్నట్టుగా, లేకపోతే ఇంకొక బ్యాక్టీరియా ఉన్నట్టుగా గుర్తించాము. సో ఆ ప్లేసెస్ మొత్తం కూడా నేను సీఎం గారు చెప్పినట్టు కలెక్టర్ గారు ఎక్కడెక్కడ అయిందని చెప్పేసి ఆ శాంపుల్ ఎక్కడ నుంచి కలెక్ట్ చేశారో ఆ ప్లేస్ని గుర్తిస్తున్నారు. సో దాన్ని పెట్టి ఎక్కడైతే ఏ కారణం వల్ల అది కలిసింది అని చెప్పేసి కూడా చూసుకొని దాన్ని ఏ రకంగా అవాయిడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. ఇదే రకంగా దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని మొత్తం కూడా స్టేట్ మొత్తం, డిస్ట్రిక్ట్ మొత్తం కూడా చేయాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తున్నాము. సో అదన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని దాని మీద మనం ఏ రకంగా అది క్రాసింగ్ కాకుండా, ఇంటర్సెక్షన్ కాకుండా, మిస్సింగ్ కాకుండా ఎలా చేయాలని చెప్పేసి కూడా డీటెయిల్ ఒక మ్యాప్ కూడా తయారు చేయమని చెప్పారు. సో అది కూడా తయారు చేస్తాం. సార్ మన్యం జిల్లా అది పిల్లలు వాళ్ళు ఇంటి నుంచి తీసుకుని వచ్చిన పిక్కల్, చాక్లెట్ అలాంటివి తినడం వల్ల అయింది. సో అది కూడా ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. 4 అంటే ఒక పాప ఇంటి నుంచి తీసుకొచ్చారు, దాన్ని ఆ పిల్లలు వాళ్ళు తినడం వల్ల, ఆ పిక్కలు తినడం వల్ల అయింది. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు డిశ్చార్జ్ కూడా అయ్యారు, స్టేబుల్గా ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. నా కూడా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. అలాంటి ఇంటి నుంచి మనం తీసుకుని వస్తున్న పదార్థాలు చాలా జాగ్రత్తగా మనం చెక్ చేసుకొని తినాలి. మెరుగైన సమాజానికి నిజమైన సేవకులు స్వచ్ఛంద సంస్థలని బెడ్ సొసైటీ కోశాధికారి నటుకుల మోహన్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ తెలిపారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ బ్లడ్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ ఎన్జిఓస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం నగరం స్థానిక నాగావళి హోటల్లో స్వచ్ఛంద సంస్థలను, సభ్యులను ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందించి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా బ్లడ్ సొసైటీ కోశాధికారి నటుకుల మోహన్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్లు మాట్లాడుతూ నవనిర్మాణ సమాజానికి స్వచ్ఛంద సంస్థల సహకారం మరువులేనిదని, ప్రజలకు, యువతకు దిశానిర్దేశం చేస్తూ అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఆపదలో ఉండేవారికి ఆసరాగా నిలుస్తూ ఎన్నో కుటుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ హర్షవల్లి వ్యవస్థాపకులు హారికా ప్రసాద్, లయన్స్ జగన్నాథం, ఎంఆర్కే దాస్, ఎక్స్ ఆర్మీ కటకం పూర్ణచంద్రరావు, ఆందోళవలస లయన్స్ క్లబ్ అధ్యక్షులు జేకే వెంకుబాబు, జేసీఐ మధురం అధ్యక్షులు లక్ష్మణరావు, జేసీఐ మెయిన్స్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి, జేసీఐ సన్ రైజర్స్ అధ్యక్షురాలు షర్మిల, బరాటం సంతోష్, లయన్స్ క్లబ్ హర్షవల్లి డైరెక్టర్ మణిశర్మ, జిఈఓ సద్గుణ, ఆడపిల్ల ఫౌండేషన్ లావణ్య తదితరులు ప్రసంగించారు. ప్రతి ఒక్క సేవకులతో పాటు ప్రతి ఎన్జిఓలను గౌరవించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రపంచ ఎన్జిఓ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న అన్ని సేవా సంస్థల వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేడు శ్రీకాకుళంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్ అందరికీ హోటల్ నాగావళిలో
ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వారందరి ఆలోచనలను పంచుకోవడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజలకు మనం ఎలా సేవ చేయగలుగుతాం అనే నినాదాన్ని కూడా ఈరోజు మనం అందరం ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వరల్డ్ ఎన్జిఓ డే సందర్భంగా ఈరోజు హోటల్ నాగావళిలో ఈ కార్యక్రమాన్ని నటుకుల మోహన్ గారి బ్రెడ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ వారి సౌజన్యం కూడా ఈ సందర్భంగా ఎన్జిఓస్ని, పట్టణంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ని అందరినీ కూడా ఒకే వేదిక మీద ఈరోజు తీసుకురావడం జరిగింది. యూనిటీగా అందరం కూడా కలిసి కొన్ని కార్యక్రమాలు చేద్దామని ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. అలాగే జిల్లాలో ఉన్నటువంటి మిగతా స్వచ్ఛంద సేవకులను కూడా ఒకే వేదిక మీదకి తెచ్చి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని మీ అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఇది చాలా సుపరిణామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం నగరంలోని కోడిరామూర్తి క్రీడా మైదానం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన శ్రీహరి ఆరాధన కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. తిరుమల నుండి వేద పండితులు తీసుకువచ్చిన మహాలక్ష్మి భూసమేత వెంకటేశ్వరుని మూర్తులకు అష్టోత్తర దశ సహస్ర స్వర్ణ పుష్పాలతో అర్చన చేశారు. సింహాచలం, శ్రీకూర్మం క్షేత్రాల అర్చకులు కైంకర్యాలను ఘనంగా జరిపించారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు, నాదస్వర కచేరీలు అలరించాయి. నారాయణ తిరుమల వంశపారంపర్య కమిటీ అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి తదితరులు హాజరయ్యారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని లయన్స్ క్లబ్ సభ్యులు హారికా ప్రసాద్, వావలపల్లి జగన్నాథం నాయుడు, పొన్నాడ రవికుమార్, స్కూల్ కరస్పాండెంట్ కోన వేణుగోపాలరావు తెలిపారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల దరి వికాస్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ సివి రామన్ భారతీయ భౌతిక శాస్త్ర మేధావని, కాంతిపై అనేక పరిశోధనలు చేసి రామన్ ఎఫెక్ట్ ను 1928లో ఫిబ్రవరి 28న ప్రకటించి నోబెల్ బహుమతిని పొందటంతో పాటు భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్నను సైతం అందుకున్నారని, రామన్ తన పరిశోధన ఫలితం ధృవపరిచిన ఫిబ్రవరి 28వ తేదీన మన భారత ప్రభుత్వం జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా ప్రకటించిందని వివరించారు. ఆశయాల మేరకు ప్రతి విద్యార్థి విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలను బట్టి పట్టకుండా శాస్త్ర దృక్పథంతో ఆలోచించాలని, సైన్స్ లేనిదే మానవ మనుగడ లేదని, సైన్స్ మానవ జాతికి అవినాభావ సంబంధం ఉందని, సర్ సివి రామన్ తన విజ్ఞాన శాస్త్ర మేధా సంపత్తితో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేశారని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టంగా భావించేది సైన్సేనని, కానీ ఇష్టంగా భావించి అర్థం చేసుకుంటే జీవితాంతం వదలమని, అందుకే వికాస్ హై స్కూల్లో ప్రతి పాఠ్యాంశాన్ని ల్యాబ్ యాక్టివిటీతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎగ్జో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కోన మురళీకృష్ణ, బి నిర్మలాదేవి, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి హాజరైన వక్తల పెద్దలందరికీ కూడా మరొకసారి పిల్లల తరపున, టీచర్స్ తరపున, మేనేజ్మెంట్ తరపున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా పిల్లలు గత 4 రోజులు శ్రమించి లైవ్ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. విత్ ద గైడెన్స్ ఆఫ్ టీచర్స్ ఒక ప్రాజెక్టుకి 4 to 5 చిల్డ్రన్ ఇన్వాల్వ్ అవుతూ చక్కగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళు పెద్దలు చెప్పినట్లుగా స్టేజ్ ఫియర్ లేకుండా ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారనేసి, అదేవిధంగా దానికి కావలసిన మెటీరియల్ కూడా వాళ్ళే సొంతంగా సమకూర్చుకొని ఈ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్ట్స్ అనునిత్యం రెగ్యులర్గా ఇలాంటి సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసినందుకు మా టీచర్స్కు, మరి అది టైం తక్కువ ఉన్నా సరే హాజరై పిల్లల్ని ఆశీర్వదించినందుకు వక్తలందరికీ కూడా పేరు పేరున నేను వికాస్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఎక్కువగా జరుపుకుంటుంటే పిల్లల్లో ఒక నైపుణ్యత, స్కిల్ అనేది బయటపడుతుంది. ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ రాసినా కూడాను వాళ్ళు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. అండ్ ఒక్క సైన్స్ డేనే కాదు,
ఏ కల్చరల్ ప్రోగ్రామ్ అయినా కూడాను నగరంలో వికాస్ హై స్కూల్ ముందుంటుంది. దానికి మంచి ఫలితాలు రావడానికి మా మేనేజ్మెంట్ కానీ, మా టీచర్స్ కానీ, మా స్కూల్ పిల్లలు కానీ ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. దగ్గరగా ఈరోజు ఒక 50 వర్కింగ్ మోడల్స్ పిల్లలు చేయడం జరిగింది. ఆ 50 వర్కింగ్ మోడల్స్ కూడాను వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో చేయడం జరిగింది. మరి ముఖ్యంగా అతి తక్కువ ఖర్చుతో ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ అనేవి చేయడం జరుగుతుంది. వాళ్ళ ఓన్ ఇన్నోవేషన్తో, వాళ్ళ ఓన్ ఐడియాస్తోనే ఆ ప్రోగ్రామ్స్, ఆ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరుగుతుందండి. గ్రామ స్థాయి నుండి వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పాతపట్నం మేజర్ పంచాయతీలోని వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాంపు కార్యాలయం నందు సంస్థాగత కమిటీ ప్రతినిధులతో శనివారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్థాగత కమిటీలను మరింత క్రియాశీలకం చేసేందుకే నియామకాలు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో బలం చెక్కు చెదరలేదని అన్నారు. వంశధార నది చెంతలోనే ఉన్న త్రాగునీరు అందించలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులంతా సమన్వయంతో పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. గ్రామ కమిటీలతో పార్టీ బలోపేతం, కూటమి కుట్రలను బహిర్గతం చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీలు పనిచేయాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ప్రజలకు కూటమి కుట్రలను వివరించాలని తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.